జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ దర్శనంలోకి తిరిగి స్వాగతం. ఆ రోజు కన్నయ్య పుట్టినరోజు. యశోదమ్మకు నందునికి 2 రోజుల ముందు నుంచి ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆ రోజు కన్నయ్యను ఎలా అలంకరించాలి, ఏ ఏ పిండి వంటలు వండి పెట్టాలి, ఎలాంటి రంగు దుస్తులు వేయాలి, ఇవే ఆలోచనలు. ఇంతలో పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే యశోదమ్మ కన్నయ్యను నిద్రలేపి అభ్యంగన స్నానం చేయించింది. అలా అమ్మ స్నానం చేయిస్తున్నప్పుడు కన్నయ్య ఆ నీళ్లతో ముచ్చటగా ఆడుతున్నాడు. అది చూసి ఒక పక్కన ముచ్చట పడుతూ యశోదమ్మ, అల్లరి పిల్లాడా అని అంది. ఇంతలో అటుగా ఒక గోపిక వచ్చింది. కన్నయ్య చిలిపిగా ఆమె మీదకు ఇన్ని నీళ్లు తీసుకుని చల్లాడు. ఆ గోపిక ఎంతో ముచ్చటపడి, ఆహా, జన్మ ధన్యమైంది అనుకుంది. యశోదమ్మ మాత్రం పిల్లవాడిని మందలిస్తూ, అలా చేయకూడదురా తండ్రి అంది. గోకులమంతా పెద్ద పండగ వాతావరణంతో ఉంది. అదుగో చూడండి, ఎన్ని రంగురంగుల తోరణాలు కట్టారో. ప్రతి ఇంటి ముందు గోపకాంతులు ఉదయాన్నే లేచి అద్భుతమైన రంగురంగుల ముగ్గులు వేశారు. గడపలకు రంగురంగుల పువ్వుల దండలు కట్టారు. ఆవులను చక్కగా అలంకరించారు. దూడలను ఎంతో ముచ్చటగా తీర్చిదిద్దారు. ఇంకా ఆ రోజు గోపకాంతుల హడావిడి చెప్పనే అక్కర్లేదు. వారందరి మనసుల్లో ఒకటే ఆనందం, ఎంతో పరవశం. ఆ రోజు కన్నయ్య పుట్టినరోజు అని ఎంతో మురిసిపోతున్నారు అందరూ కూడా. వారి మనసులు ఎప్పుడూ కన్నయ్య పైనే. ఇంకా గోపబాలురైతే ఎంతో చక్కటి వస్త్రాలు ధరించి చేతుల్లో వేణులు, నెమలి పించాలు పెట్టుకొని ఊరంతా తిరుగుతూ పరిగెడుతున్నారు. వాళ్ళు ముఖాలలో ఆ ఆనందం చూడండి, మాటల్లో వర్ణించలేనిది. గోకులం అంతా ఎంతో గొప్ప శోభ సంచరించుకుంది. మరి కన్నయ్య పుట్టినరోజు అంటే సామాన్యమైన రోజా? వైకుంఠంలో శ్రీమన్నారాయణుడే లోకోద్ధారణకై జన్మించిన రోజు. ఎంత గొప్పది, ఎంత విశిష్టమైనది స్వామి పుట్టినరోజు. లోకానికంతా కళ్యాణమే కదా. ఇక్కడ విశేషం ఏమిటంటే, గోకులంలో ఎవరికి అక్కడ జన్మించినది ఆ పిల్లవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని ఎవరికీ తెలియదు పాపం. అందరూ ఆ పిల్లవాడు తనలో ఒకడు అని భావించి ఆడుకుంటున్నారు. ఆ కన్నయ్యకి కావలసినది అదే నిష్కల్మషమైన ప్రేమ. శ్రీకృష్ణుని చేరుకోవడానికి కావలసినది ఎంతో స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమతోనే కన్నయ్యకు మనం దగ్గర అవుతున్నాం. ఆ స్వచ్ఛమైన ప్రేమకే కన్నయ్య మనల్ని అనుగ్రహించేది. గోపికలది ఆ పవిత్రమైన ప్రేమే. ఆ ప్రేమలో ఎటువంటి కామవికారాలు లేవు. కేవలం ఆ గోవిందుని వద్ద సాన్నిహిత్యంగా ఉంటే చాలు. తాము ఎంతో గొప్ప ఆత్మానుభూతి పొందుతున్నారు. వారి ఆత్మలన్నీ కన్నయ్యకే అర్పితం. వారందరూ గోకులంలో జన్మించినది కూడా ఆ దివ్యానుభూతిని పొందడానికే. కన్నయ్య చేయి తగిలితే మురిసిపోతున్నారు. కన్నయ్య స్పర్శ కోసం తప్పించిపోతున్నారు. ఆ స్పర్శ వారికి ఎంతో అద్భుతమైన, నిర్వచనీయమైన అనుభూతిని ఇస్తుంది. ఆ స్పర్శ వారికి ఉనికికే మురిపింపజేస్తుంది. కన్నయ్య ఒకసారి వారి బుగ్గలపై చిటికి వేస్తాడు. కొంతమంది బుగ్గలపై ముద్దులు పెడతాడు. ఒకరిని దగ్గరకు తీసుకుంటాడు, మరొకరిని ఎంతగానో లాలిస్తాడు. ఇవన్నీ వారికి ఆనందపరచడానికే. ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు. ఆ గోవిందుని స్పర్శతో వారి తనువులు, మనసులు ఎంతో పులకరించిపోతున్నాయి. వారు అనుభవించిన ఆనందాన్ని పొందడానికి పూర్తి శరణాగతి, స్వచ్ఛమైన ప్రేమ. అసలు కన్నయ్య తప్ప వేరేది ఏమీ ఈ ప్రపంచంలో లేదు. అన్నిటి యందు ఆ కన్నయ్యే ఉన్నాడన్న భావన ఉండాలి. అలా ఉన్నవారికి ఇప్పటికీ ఆ గోపికలు అనుభవించిన దివ్యానుభూతి లభిస్తుంది. కన్నయ్యకు అటువంటి వారి ఎడల ఎంతటి ప్రేమ లేకపోతే ఇంతటి అద్భుతమైన ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. గోపికలు అలా తన్మయత్వంలో శరీరాన్ని మరిచి ఉంటే వారిని చూసి కన్నయ్య ఎంతో ముచ్చట పడతాడు. అందుకే కదా తాను ఈ గోకులానికి వచ్చింది అని కన్నయ్యకు బాగా తెలుసు. ఆ రోజు యశోదమ్మ కన్నయ్యకు స్నానం చేయించి చక్కటి దుస్తులు వేసింది. అప్పటికే దగ్గరలో ఉన్న గోపకాంతులు బోలెడంత వెన్నాపాలతో చేసిన చక్కటి తీపి పదార్థాలు కన్నయ్య కోసం తీసుకువస్తున్నారు. యశోదమ్మ వాళ్ళతో, అమ్మల్లారా, పిల్లవాడికి హారతి ఇద్దాం అని పిలిచింది. చక్కగా అలంకరించిన కన్నయ్యను ఒక బల్లపై కూర్చోబెట్టారు. ఆహా, ఆ పురుషోత్తముడు ఎంత ముద్దొస్తున్నాడో!
అందరూ ఆ మోమును చూసి మురిసిపోయి ఎంతో సంతోషపడుతున్నారు. యశోదమ్మ కన్నయ్య నుదుటిపై చిన్న బొట్టు పెట్టింది. కన్నయ్య కాళ్ళు అటు ఇటు ఆడిస్తూ, కాళ్ళు అటు ఇటు కదుపుతూ గోపికల వంక చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నాడు. ఆ నల్లనయ్య దివ్య స్వరూపం చూసి వీరందరూ తన్మయత్వంలో మునిగిపోయారు. అప్పుడు యశోద వారితో కలిసి కన్నయ్యకు హారతి ఇచ్చింది. వారిలో ఇద్దరు గోపకాంతలు చక్కటి మంగళహారతి పాట పాడారు. ఆహా! ఆ పరంధాముడికి, ఈ విశ్వం మొత్తానికి కారణభూతుడైన వానికి హారతి ఇవ్వడం ఎంతటి అదృష్టం! మంగళహారతి పాడటం అవ్వగానే యశోదమ్మ వారందరికీ చక్కటి పాయసం గిన్నెల్లో పెట్టి ఇచ్చింది. కన్నయ్యతో పాటు వారందరూ కూడా ఆ పాయసం ఎంతో సంతోషంగా ఆరగించారు. గోకులంలో మధ్యలో ఒక చోట చక్కటి ఉట్టిని కట్టారు. అక్కడికి పిల్లలందరూ చేరారు. ఒకటేమిటి, దగ్గరలో 10-15 ఉట్టెలు కట్టారు. గోపబాలురందరూ మీద ఒకరు ఎక్కి అలా వెన్నను ఉట్టె కొడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందో ఆ దృశ్యం. ఇంతలో కన్నయ్య ఆడుతూ పాడుతూ అక్కడికి చేరాడు. కన్నయ్యతో పాటు యశోదమ్మ, నందుడు, బలరాముడు అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆహా! ఎంత కోలాహలంగా ఉంది ఆ దృశ్యం! ఒక ప్రక్క గోపకాంతులు రంగుల పరికిణులు, ఓణీలు ధరించి కోలాటం ఆడుతున్నారు. మధ్యలో కన్నయ్య వేణువుని ఎంతో మనోహరంగా ఊదుతూ వారిని మురిపిస్తూ ఉన్నాడు. అక్కడ కొంత దూరంలో మరో బృందం కోలాటం ఆడుతున్నారు. అక్కడ కూడా కన్నయ్యే. ఆ గోపికలందరి మధ్యలో ఉన్న కన్నయ్య ముగ్ధ మనోహర రూపాన్ని అనువులు మైమరిచి కోలాటం గతి తప్పుతోంది. పక్కన ఉన్న గోపిక వీరిని ఆట పట్టిస్తోంది. ఇదంతా చూస్తున్న కన్నయ్య చిరునవ్వులు చిందిస్తూ తాను కూడా నృత్యం ఆడుతున్నాడు. కన్నయ్య తన చేతిలో మురళిని ఊదుతూ మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఎంతో అద్భుతంగా నాట్యం చేస్తుంటే ఆ దృశ్యం వర్ణింపశక్యంగా లేదు. ఇంతటి దివ్య దృశ్యాన్ని చూస్తున్న మనం ఎంతటి అదృష్టవంతులం కదా! కన్నయ్య ఇక్కడ నాట్యం చేస్తున్నాడని తెలిసి యశోద ఇటు పక్కకు వచ్చింది. నా చిన్ని తండ్రి, ఇంత గొప్ప నాట్యం నువ్వెప్పుడు నేర్చుకున్నావు అని ఆశ్చర్యపోతుంది. కన్నయ్యను చూసి ఎంతో మురిసిపోతుంది. యాదవులందరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ వారికి మరొక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. అక్కడ చుట్టూ ఉన్న చెట్లపైన ఎన్నో పక్షులు, నెమళ్ళు కనబడుతున్నాయి. ఇంతకు మునుపెప్పుడు చూడని ఎంతో అద్భుతమైన రంగురంగుల ఈకలతో ఉన్న ఆ పక్షులు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. అవన్నీ మధ్యలో ఎంతో చక్కటి శబ్దాలు చేస్తున్నాయి. కన్నయ్య నాట్యానికి ఇవన్నీ సంగీతాన్ని అందిస్తున్నాయా అన్నట్లుగా ఉంది. ఆ పైన ఉన్న ఆ పక్షులను చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు, ఎంతో ముచ్చట పడుతున్నారు. గోపకాంతుల మధ్య నృత్యం చేస్తున్న కన్నయ్య మధ్యలో తన తల పైకెత్తి ఆ పక్షుల వంక చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ పక్షులు ఎవరో కాదు, అనేక లోకాల నుంచి గోకులానికి వచ్చిన దేవతలు. ఆ రోజు కన్నయ్య జన్మదినం అని తెలుసుకొని ఆ పురుషోత్తముని జన్మదిన వేడుకలు కల్లారా చూద్దామని అలా పక్షుల రూపంలో భూలోకానికి వచ్చారు. క్రింద కన్నయ్య అలా నృత్యం చేస్తూ ఉంటే వారు ఆనందంతో రకరకాలుగా కూస్తున్నారు. ఆ కూతులన్నీ ఒక విధమైన రీతిలో ఎంతో లయబద్ధంగా కన్నయ్య నృత్యానికి తగినట్లుగా ఉన్నాయి. ఆహా, వినండి, చెవులకు ఆ ధ్వని ఎంత ఇంపుగా ఉందో. కళ్ళు మూసుకొని వింటే అవి పక్షులు కూతల్లాగా లేవు. ఎవరో గొప్ప విద్వాంసుడు సంగీత పరికరాలు వాయిస్తున్నట్లుగా ఉంది. అంత అద్భుతంగా ఉంది ఆ ధ్వని. అందుకే క్రింద ఉన్న వారంతా కూడా ఆ ధ్వనికి ఎంతో సంతోషిస్తున్నారు. ఆనందంతో ఎంతో పులకరించిపోతున్నారు. ఇంతలో అక్కడికి చెంగున ఎగురుకుంటూ ఒక అద్భుతమైన సౌందర్య రాశి వచ్చింది. చిన్నపిల్ల ఎంత మురిసిపోతుందో! బంగారు కాంతులు విరాజిల్లే మేనుతో ఆ పాప ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఆ కన్నులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో. ఆమె ప్రతి కదలికలోనూ దైవత్వం, ప్రేమత్వం, బ్రహ్మానందానుభూతి, జగత్తుకే వెలిగిస్తున్న తేజస్సు. ఆహా, ఎవరీ పిల్ల? దేవలోకం నుంచి వచ్చిన పార్వతీదేవో లక్ష్మీదేవో కాదు కదా? లేదా ఆ సరస్వతీదేవే ఈ రూపంలో భూలోకానికి వచ్చిందా? ఆ బంగారు పులాకలు, బంగారు హారం, బంగారు గాజులు, బంగారు వడ్డాను, ఎవరు తల్లి ఈమె అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు, పరివారం కూడా వచ్చారు. చాలా ధనవంతులు బిడ్డ కాబోలు అనుకుంటున్నారు వారందరూ. ఆమె ఎవరో కాదు, కన్నయ్య
ముద్దు బంగారమైన రాధాదేవి, వృషభానుడు కీర్తి దంపతులు ముద్దుల పుత్రిక, కన్నయ్యకు ప్రాణం. అంతటి ప్రాణమైన రాధ ఆ రోజు రాకుండా ఉంటుందా? వృషభానుడు, కీర్తి, యశోదమ్మ అందరితో మాట్లాడుతూ ఉంటే రాధ చెంగు చెంగున ఎగురుతూ ఆ గోపికల మధ్యన ఉన్న కన్నయ్య దగ్గరకు వెళ్ళింది. ఆ ఎగరడం చూడండి, అలా గంతులు వేస్తూ ఎంతో చలాకీగా ఎగురుతూ గాలిలో తేలిపోతూ కన్నయ్యను చేరుకుంది. కన్నయ్య ఆమెను చూసి అద్భుతంగా నవ్వాడు. రాధను చూసినప్పుడు ఆ కన్నయ్య నవ్వే నవ్వు ఎటువంటి పోలికలతోనూ వర్ణించలేము. కృష్ణయ్య లీలలు పెదవులపైన ఆ నవ్వు ఈ సృష్టిలో ఎటువంటి ఉపమానాలతో పోల్చలేము. రాధ కన్నయ్య పక్కకు చేరింది. వయ్యారంగా నుంచొని తాను కూడా నృత్యం చేయసాగింది. చుట్టూ గోపికలు కోలాటం ఆడుతుంటే మధ్యలో రాధాకృష్ణులు ఎంతో వయ్యారంగా, ఎంతో సుకుమారంగా, ఎంతో రసరమ్యంగా నాట్యం చేస్తున్నారు. వారి అడుగులు భూమి మీద లయబద్ధంగా పడుతూ ఉంటే భూదేవి ఆనందంతో పులకరించిపోయింది. ఇదంతా చూస్తున్న పైన చెట్లుపై పక్షుల రూపంలో ఉన్న దేవతలు ఆనందానికి వారు మరింత విస్తృత విచిత్ర ధ్వనులతో కూయసాగారు. ఆ లయధ్వనులకు ప్రకృతి మొత్తం పరవశించిపోతుంది. ప్రకృతిలోని ప్రతి చెట్టు, ప్రతి జీవి ఈ అమృతమైన లయబద్ధ నృత్యానికి పులకరించిపోతుంది. కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాయి. జింకలు ఆనందంతో అటూ ఇటూ పరిగెడుతున్నాయి. ఆనందంతో పరవశులైన గోకులంలో వారందరూ నృత్యం చేయసాగారు. అక్కడ అంతా ఒక దివ్యమైన వాతావరణం నెలకొంది. యశోదానందులు రాధాకృష్ణులు చూసి ఎంతో ముచ్చట పడుతున్నారు. ఇక్కడ రాధాకృష్ణులు ఇలా నృత్యం చేస్తున్నట్లు గ్రహించిన పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ, సరస్వతి, యాదవులు గోపికల రూపంలో వచ్చి రాధాకృష్ణుల నృత్యం తిలకించసాగారు. రాధాకృష్ణుని కోసమే జన్మించింది. రాధాకృష్ణులు ఇద్దరూ ఒకటే. కృష్ణునిలోని ప్రేమతత్వం అంతా రాధతత్వమే. అలాగే రాధలోని ప్రేమతత్వం అంతా కృష్ణతత్వమే. వారి ప్రేమ ఈ విశ్వం మొత్తానికి ఒక దివ్య అలంకారం, యుగ యుగాలకు చెరిగిపోని దివ్య ముద్ర. ఇన్ని యుగాలుగా సృష్టికే ఆదర్శమైన ప్రేమతత్వం రాధాకృష్ణులది. అంతటి ప్రేమమూర్తులు అలా నృత్యం చేస్తూ ఉంటే చూస్తున్న వారంతా ఎంతో ధన్యులు. ఆహా, ఆ వైభవం ఎంత గొప్పగా ఉంది. కన్నయ్య అలా నృత్యం చేస్తూ ఉంటే మధ్య మధ్యలో రాధాదేవి కన్నయ్య పింఛం చూస్తున్నప్పుడు ఆ పింఛం ఎలా మురిసిపోతుందో చూడండి. కన్నయ్య తల మీద జాతి పింఛం ఉందని నెమలి జాతి మొత్తం పరవశించిపోతుంది. కన్నయ్య చేతిలో వేణువుగా మారిన వెదురు జాతి మొత్తం ఆనందంతో పులకరించిపోతుంది. అవన్నీ తమ అదృష్టంగా భావిస్తున్నాయి. రాధాకృష్ణుల నృత్యాన్ని అలా చూస్తున్న గోపకలు ఆనందం వర్ణించలేనిది. అలా కాసేపు నృత్యం చేశాక కన్నయ్య ఉట్టి కొట్టడం కోసం వెళ్ళాడు. మళ్ళీ అక్కడెంతో కోలాహలం. గోపబాలురు పైన ఎక్కి పైన ఉన్న ఉట్టి కొట్టి అందులో ఉన్న వెన్నంతా తాను నోటికి రాసుకొని కింద ఉన్న బాలురిపై విసిరాడు. ఆశ్చర్యంగా ఆ వెన్న ప్రతి బాలుడి నోటి దగ్గరికి చిన్న చిన్న ముద్దలుగా చేరింది. ఎంత అద్భుతంగా ఉంది. ఆ దృశ్యం చూసిన వారందరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు యశోదమ్మ కీర్తి వద్దకు వచ్చి, వదినా పదండి, మన ఇంటికి వెళ్దాము. ఈరోజు కన్నయ్య పుట్టినరోజు కదా, ఎన్నో పిండి వంటలు చేయించాను అంది. అప్పుడు కీర్తి ఎంతో సంతోషంగా, తప్పకుండా వస్తాను వదినా అంది. ఇది విన్న రాధ ఎంతో సంతోషపడింది. అందరూ కలిసి యశోద ఇంటికి వచ్చారు. అందరూ కాళ్ళు కడుక్కొని భోజనాలకు కూర్చున్నారు. రాధ పరుగెత్తుకుంటూ వెళ్ళి కన్నయ్య పక్కనే కూర్చుంది. ఈ పిల్ల భలే ఉందమ్మా అని యశోద వీరిద్దరిని చూసి మురిసిపోయింది. రాధాకృష్ణులు ఇద్దరిని పక్క పక్కనే కూర్చొని ఉంటే అందరికీ ఎంతో ముచ్చటగా ఉంది. అప్పుడు వృషభానుడు కీర్తిని రాధను పిలిచి, యశోదానందులకు ఇంక మేము మా నగరానికి వెళ్తాము అన్నాడు. రాధ కన్నయ్య వంకే బెంగగా చూస్తుంది. అప్పుడు యశోద వారితో, ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండండమ్మా, సాయంత్రం పిల్లలు ఆడుకుంటారు, రేపు వెళ్ళవచ్చు అంది. దానికి వారిద్దరూ సరే అన్నారు. రాధాకృష్ణుల ఆనందం ఇంకా చెప్పాలా? సాయంత్రం దాకా ఎందుకు, ఇప్పుడే ఆడుకోవడానికి వెళ్దామని చేతిలోకి మురళిని తీసుకుని రాధ చేయి పట్టుకొని పెరుగెత్తారు. ఈ పిల్లలు భలే ఉన్నారు అని పెద్దలు అనుకుంటున్నారు. రాధాకృష్ణులు బయటికి వెళ్ళగానే అక్కడ గోపబాలురు వీరిని కలిశారు. అందరూ కలిసి ముందుకు పరిగెడుతూ వెళ్లారు. ఊరంతా రంగురంగుల పువ్వులతో అలంకరింపబడి ఉండడం చూసి రాధ ఎంతో ముచ్చటపడింది. ఇంతలో అక్కడ బోలెడు చెట్లు కనబడ్డాయి. రాధాకృష్ణునితో మనం ఇక్కడే ఈ చెట్లు పక్కన ఆడుకుందాం అని అంది. ఓ అలాగే అన్నాడు కన్నయ్య.
చెట్లు చుట్టూ తిరుగుతూ పరిగెట్టసాగారు. అప్పుడు కన్నయ్య వాళ్ళని ఆ చెట్లు మధ్యకు పిలిచి, దాముడు అనే పిల్లవాడిని పిలిచి, నువ్వు కళ్ళు మూసుకొని మధ్యలో ఉండు, మేమందరం చెట్లు వెనక దాక్కుంటాం. నువ్వు ఇదిగో ఈ రాధ ఏ చెట్టు వద్ద ఉందో కేవలం 2 సార్లుతో కనుక్కోవాలి అన్నాడు. అంతే, దాముడు కళ్ళు మూసుకున్నాడు. రాధాకృష్ణులతో సహా అందరూ చెట్లు మధ్యకు వెళ్ళి దాక్కున్నారు. దాముడు ఒక చెట్టు వెనక్కి వచ్చి చూస్తే కన్నయ్య కనబడ్డాడు. మళ్ళీ అటు ఇటు వెతికి మరో చెట్టు వద్దకు వెళితే అక్కడ కూడా కన్నయ్యే కనబడ్డాడు. 3వ చెట్టు వెనకకు వెళ్తే అక్కడ మళ్ళీ కన్నయ్యే కనబడ్డాడు. కన్నయ్య తనను మోసం చేస్తున్నాడు అనుకుంటున్నాడు. అన్ని చోట్ల ఉన్న గోపబాలరు కన్నయ్య రూపంలోనే ఉన్నారని గ్రహించలేకపోయాడు. అప్పుడు దానుడు గట్టిగా, నేను రాధను కనుక్కోలేకపోయాను, అందరూ బయటకు రండి అన్నాడు. అప్పుడు రాధతో సహా కృష్ణుడు, గోపబాలురు అందరూ ముందుకు వచ్చారు. మళ్ళీ అందరూ చెట్లు మధ్యకు వచ్చారు. అప్పుడు కన్నయ్య రాధతో, రాధా, నీ కన్నులు ఒక గుడ్డతో కడతాను, మేము మీ చుట్టూ తిరుగుతూ ఉంటాం. నేను ఎక్కడ ఉన్నది నువ్వు రెండోసారికే కనిపెట్టాలి. ఓ సరే అంది రాధ. కన్నయ్య చాలా సున్నితంగా రాధ కళ్ళకు తాను తలపై ధరించిన గుడ్డను తీసి కట్టాడు. తామందరూ రాధ చుట్టూ తిరగసాగారు. మధ్యలో రాధ చుట్టూ కన్నయ్య, గోపబాలురు. ఎంత ముచ్చటగా ఉంది ఆ సన్నివేశం. రాధ నెమ్మదిగా ఆలోచిస్తూ చిరునవ్వు నవ్వుతూ అడుగులు వేస్తుంది. ఆ అడుగుల్లో ఎంతో వయ్యారు, ఎంతో లాలసం. అలా వేస్తూ ఒక గోపబాలుడికి తాకింది. ఓహో, ఇది కన్నయ్య కాదు అని అంది. కన్నయ్య స్పర్శ రాధకు తెలీదా? ఇద్దరూ ఒకరే. రాధ మనసులో కన్నయ్య, కన్నయ్య మనసులో రాధ. ఇంకో అద్భుతం చెప్పనా? రాధ అలా నడుస్తుంటే తన నీడలో కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఆహా, ఎంత సుందర దృశ్యం! అలా నెమ్మదిగా వయ్యారంగా అడుగులు వేస్తుంటే చుట్టూ కన్నయ్య, గోపబాలురు తప్పట్లు కొడుతూ తిరగసాగారు. గోపబాలురు అందరి చూపులు రాధ పైననే. కన్నయ్యను ఎలా గ్రహిస్తుందా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న కొందరు గోపకాంతులు రాధ అదృష్టానికి ఎంతో ఆనందపడుతున్నారు. ఆహా, రాధ భాగ్యం ఎంతటిది! ఏ దేవతో ఈ రూపంలో వచ్చిందేమో, లేకపోతే మన కన్నయ్యను స్పృశించే భాగ్యం ఇలా కలుగుతుందా అనుకుంటున్నారు వారందరూ. ఇంతలో రాధకు కన్నయ్య దొరకాడు. గట్టిగా చెయ్యి పట్టుకొని, కన్నయ్యే నువ్వే అంది. అప్పుడు కన్నయ్య చిరునవ్వుతో రాధ కళ్ళకు కట్టిన గుడ్డను నెమ్మదిగా విప్పాడు. రాధ బుగ్గపై చిన్న ముద్దు ఇచ్చాడు. చుట్టూ గోపబాలురు ఉండడంతో దూరంగా ఉన్న గోపకాంతులు దృశ్యం చూడలేదు. లేకపోతే రాధ అదృష్టానికి ఎంతో అసూయపడేవారు. ఇంకా ఆటలు ఆపి అందరూ నెమ్మదిగా ఇంటికి దారి పట్టారు. ఆడుతూ పాడుతూ కన్నయ్య, రాధ గోపబాలులతో కలిసి ఇంటివైపు నడవసాగారు. ఆ వెనక గోపకులు నడుస్తూ రాసాగారు. ఆ రోజు కన్నయ్యను చూస్తే వారికి వదలబుద్ధి కావడం లేదు. ఎంత ముద్దుగా ఉన్నాడో, ఎంత అందంగా ఉన్నాడో. దారి పక్కన ఉన్న మల్లెలు, జాజులు కన్నయ్య అందాన్ని చూసి మూతి ముడుచుకుంటున్నాయి. పక్కన ఉన్న సంపెంగ వృక్షాలలో సంపెంగలు తెల్లబోతున్నాయి. చామంతులు కన్నయ్య అందం చూసి చిన్నబోతున్నాయి. గులాబీలు గుండెల్లో కన్నయ్య అందం గుబులు పుట్టిస్తుందట. ఈ పువ్వులన్నీ కన్నయ్య మెడలో హారంలోకి వెళ్లే భాగ్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ మాధవుడు మమ్మల్ని ఎప్పుడు కరుణిస్తాడా అని అవన్నీ వేచి చూస్తున్నాయట. అందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉండగా ఒక్కసారిగా పెద్ద గాలి దుమారం చెలరేగింది. ఆ గాలిని చూసి పిల్లలందరూ భయపడ్డారు. గట్టిగా కన్నయ్యను పట్టుకున్నారు. కన్నయ్య రాధ చేయి పట్టుకున్నాడు. అప్పుడు రాధ ముఖంలో అనుభూతులు చూడాలి. ఆహా, ఎంత అద్భుతం! ఆ వదనం చూడండి. ఒక పక్కన ఆ గాలిని చూసి బెదురు, ఒక పక్క కన్నయ్య తన చేతిని పట్టుకున్నాడన్న ఆనందం. ఈ 2 భావాలు ఒక్కసారే చూపిస్తున్న రాధ దివ్య ముఖార విందాన్ని కనులారా దర్శించండి. రాధాకృష్ణులారా, మా జన్మ ధన్యమైంది. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తూ ఈ దివ్యానుభూతి ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా చెదిరిపోకుండా ఉండేలా అనుగ్రహించండి. ఈ దివ్యానుభూతి కలిగిస్తున్న ఆనందం మాకు ఇక ఏ ఆలోచన లేకుండా చేస్తున్నది కదా. ఆ గాలిలో ఒక పెద్ద వృక్షం ఎగురుతూ ఇటుపైకే రాసాగింది. ఆ వృక్షం ఎంత పెద్దది అంటే దాని నీడ 100 మంది మీద పడుతుంది. వేగంగా వస్తున్న ఆ వృక్షాన్ని కన్నయ్య ఎడం చేత్తో
పైకెత్తి ఒక్కసారిగా దూరంగా విసిరేశాడు. అంత పెద్ద వృక్షం కాస్త అతివేగంగా ఎగురుతూ వెళ్ళి దూరంగా ఉన్న ఒక కొండపైకి తగిలి కొమ్మలన్నీ విరిగి చెల్లాచెదురుగా పడ్డాయి. అందులో నుండి ఒక దేవత ఇటు కన్నయ్య దగ్గరకు వచ్చి నమస్కరించి ఆకాశం వైపు వెళ్ళిపోయాడు. అతడు దారుడు అనే దేవత శాపం వలన అలా పెద్ద వృక్షంలా ఉన్నాడు. శ్రీమన్నారాయణుడు కన్నయ్యగా జన్మించినప్పుడు స్వామి చేతి స్పర్శ చేత శాప విమోచనం కలుగుతుంది. అదే ఈనాడు జరిగింది. ఇదంతా చూసిన గోపబాలురు గోపికలు ఎంతో ఆశ్చర్యపోయారు. కానీ రాధ మాత్రం ఆశ్చర్యపోలేదు. రాధకు కన్నయ్య ఎవరో తెలుసు. రాధకు తెలియక ఇంకెవరకు తెలుస్తుంది? రాధాకృష్ణులు ఆటలు ఎంతో అద్భుతం. మనల్ని ఎంత తన్మయత్వంలో చెత్తుతాయి. జై శ్రీకృష్ణ. మరెన్నో విషయాలు మరొక భాగంలో తెలుసుకుందాం.